రైతు వ్యతిరేక చట్టాలు విద్యుత్ బిల్లుల అంశంపై కృష్ణా జిల్లా నూజివీడులో మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులతో సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు 4 నెలలుగా ఆందోళన చేస్తున్న కేంద్రం చలనం లేనట్టుగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రధాని మోడీ రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రైతులకు మద్దతు ప్రకటించారు. ప్రైవేటీకరణను ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ సదస్సు జరుగుతుంది. దానికి ఢిల్లీలో రైతు పోరాటాన్ని ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి నాయకులు, రైతు నాయకులు త్రికాయత్ గారు ఆ సభలో పాల్గొంటున్నారు. 11 పర్యాలు చర్చల పేరుతో పాదయాత్ర చేసి ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇప్పటికీ కూడా ఆ 3 చట్టాలని రైతులకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మంచి అబద్ధాలు చెప్పడం అత్యంత బాధాకరం. ఇప్పటికీ దాదాపుగా 330 మంది రైతులు అమరులయ్యారు. ఉర్దూ చలిలో మొదలైంది నవంబర్ 26. ఇప్పుడు ఢిల్లీలో మందు టెండరు రాజస్థాన్ ఎడారిగా వచ్చినటువంటి వేడి గాలు ఢిల్లీలో బంధువులు ఉన్న అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళని తెలుస్తాం. చాలా తీవ్రమైన ఎండలో అటువంటి పరిస్థితుల్లో కూడా దృఢమైన సంకల్పంతో మొక్కవూరి దేశంతో ఈనాటి కూడా 3 నెలల వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు మేము వెనక్కి వెళ్ళే సమస్య లేదు అని చెప్పి పోరాటం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదా మొట్టమొదటి పంజాబ్ పరిమితం, కొంతమంది రైతు రైతులకు పరిమితం, కొంతమంది కమిషన్ ఏజెంట్కి తీసుకున్నారు అని కొంత మాటలు మాట్లాడుతూ వచ్చి ఇప్పుడు చివరికి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాలతో కూడా చాలా పెద్ద స్థాయిలో ఉద్యమం జరుగుతూ ఉంది. మన దక్షిణాది రాష్ట్రాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఎలక్షన్ హడావులు ఉండటం వలన కేరళ కానీ, తమిళనాడు కానీ, పాండిచ్చేరి కానీ కొంత ఆ పరిధిలో